లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మూంగ్ దాల్ ఇడ్లీ తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పెసర్ల పప్పు 1 కప్పు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు 1 కప్పు, వీటిని కూడా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అల్లం ముక్కలు 3 చిన్నవి, ఉప్పు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు. ఇప్పుడు తయారు చేసుకునే విధానము: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నానబెట్టిన పెసర్ల పప్పుని వేసుకోవాలి. దీంట్లో 2 అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా నీరు పోసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే మిక్సీ జార్లో నానబెట్టిన మినపగుళ్ళని వేసుకొని 2 అల్లం ముక్కలు మళ్ళీ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపగుళ్ళ పేస్టుని పెసరపప్పు పేస్ట్లో వేసుకోవాలి. దీంట్లో ఉప్పు, బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇడ్లీ రేకులు తీసుకొని వాటికి నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని రేకులకి నూనె అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పిండిని తీసుకొని ఇడ్లీ రేకుల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా అన్ని ఇడ్లీ రేకుల్లోకి పిండిని వేసుకొని రైస్ కుక్కర్లో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఈ ఇడ్లీ రేకులని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలు కుక్ చేసుకున్నప్పుడు కుక్ బటన్ వామ్లోకి రాదు, ఎందుకంటే నీళ్లు అందులో మొత్తం మిగిలిపోవు కాబట్టి కుక్ బటన్లోనే ఉంటుంది. అందుకని 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసి టూత్ పిక్తో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. టూత్ పిక్కి పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు ఉడికిపోయాయని తెలుసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు చల్లారబెట్టి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మూంగ్ దాల్ ఇడ్లీలపై వెల్లుల్లి కారం చల్లుకొని ఆ పైన నెయ్యి వేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు నెయ్యి వాడటం ఇష్టం లేకపోతే పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ తీసుకోవచ్చు. ఈ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ రెసిపీని ఎలా చేయాలో మా ఛానల్లో చూడగలరు. ఈ వెల్లుల్లి కారం రెసిపీని మా యొక్క నెక్స్ట్ వీడియోలో చూడగలరు. అంతేకాకుండా మేము మరిన్ని వెరైటీ టిఫిన్స్ని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాము. కావున ఒకవేళ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కాగలరని కోరుచున్నాము. మరియు ఈ రెసిపీ టెక్స్ట్ కోసం lataChannel.comలో చూడగలరు.